ఫిట్నెస్ విషయంలో ఇండియన్ ఆర్మీ సరికొత్త రూల్స్ తీసుకువచ్చింది. సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రక్షణ శాఖ కొత్త ఫిట్నెస్ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇక నుంచి సైన్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్మీ ఫిజికల్ ఫిట్నెస్ అసెస్మెంట్ కార్డు ప్రవేశపెట్టనున్నారు. ఆర్మీలో రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా జవాన్లో శరీర బరువు ఉండాలి. కాస్త ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇస్తుంది ఆర్మీ. అయినప్పటికీ విఫలమైతే ఆ సైనికుని సెలవులను తగ్గించనుంది. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్ లో కమాండింగ్ ఆఫీసర్ కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజుల లోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు. ఈ కొత్త విధానంతో శారీరక అన్ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించటం, జీవనశైలి వ్యాధులను అరికట్టవచ్చు. ప్రస్తుతం సైన్యం ప్రతి 3 నెలలకోసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. తాడు పైకి ఎక్కి 9 అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. ఇక పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుషప్స్, చిన్అప్స్, సిటప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదికలో పొందుపరుస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి 3 నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు 2 కల్నళ్లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలో కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి 6 నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్, 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే కొత్త రూల్స్ కూడా అమలు చేయనున్నారు.